వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వి ద డికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఈరోజు మనకి అటెండర్ అండ్ ట్రేడ్ హెల్పర్ అనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. మంచి గవర్నమెంట్ జాబ్ అప్డేట్. సో పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. సో మనకి డైరెక్ట్గా టీఎంసీ, డైరెక్ట్గా టాటా మెమోరియల్ సెంటర్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10th పాస్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ గురించి చూస్తున్నాం, మాకు లొకేషన్స్తో సంబంధం లేదు బ్రో, నాకు ఎలా అయినా సరే గవర్నమెంట్ జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. 10th పాస్ తోటే మనకి 30,000 వరకు కూడా జీతం వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, మంచి అప్డేట్, క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో 10th పాస్ ఎలిజిబిలిటీ ముందుగానే చెప్పేస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనకైతే టాటా మెమోరియల్ సెంటర్ ఏ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కింద మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్ గైస్. ఆ యొక్క నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూస్తే ఈవెన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకుని మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మనకైతే స్టార్ట్ అయిపోయింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో గైస్, దీని యొక్క నోటిఫికేషన్ ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. దిస్ ఈజ్ అవర్ నోటిఫికేషన్ అనమాట. మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. సో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లో మనకైతే జాబ్ అయితే ఉంటుంది. సో గైస్ చూడండి, మనకి ఫస్ట్ పొజిషన్ వచ్చేటప్పుడు మనకి అటెండెంట్ ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చేటప్పుడు మనకి ట్రేడ్ హెల్పర్ అని ఉందన్నమాట. ఫస్ట్ అటెండెంట్ గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్లో ఇచ్చారు చూడండి ఒకసారి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 20th జూలై కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. 5:30 PM కల్లా ఇండియన్ స్టాండర్డ్ టైం గుర్తుపెట్టుకుని అంతా కూడా ఆన్లైన్లోనే మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, ఫీజ్ డీటెయిల్స్ అంతా అన్ని కూడా తర్వాత డిస్కస్ చేస్తాను. ఇప్పుడు పొజిషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక అటెండెంట్కి వచ్చేటప్పటికి సో అన్రిజర్వ్డ్కి ఏమో 7 పొజిషన్స్, ఎస్సీకి ఏమో 2 పొజిషన్స్, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్కి ఏమో 1 అనేది ఇచ్చారు. ఇక లెవెల్ 1 ప్రకారం మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ప్రీ రివైజ్డ్ ఇక్కడ ఇచ్చారు మనకి. గ్రేడ్ పే 1800. సో మనకి బేసిక్ పే మనకి ఇక్కడ చూస్తే 18,000 నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా లెవెల్ 1, సెల్ 1 ప్లస్ ఎలివెన్సెస్ అన్ని కూడా అప్లికబుల్ అయితే అవుతాయి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి 25 years ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్, అంటే 10th పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైలింగ్, అంటే ఒక అటెండరు చేసే పనులు మీకు తెలిసే ఉంటాయి కదా. ఫైలింగ్ చేస్తారు, రికార్డ్ కీపింగ్ చేస్తారు, డిస్పాచ్ వర్క్ చేస్తారు, హెల్పింగ్ చేస్తారు, ఆపరేటింగ్ ఫోటో అంటే మనకి జిరాక్స్ మెషిన్ ఆపరేట్ చేస్తారు, డస్టింగ్ క్లీనింగ్ అంతా కూడా చేస్తారు కదా. అలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని కూడా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు అయితే ఇస్తారన్నమాట. ఓకే, అది మనకి ఫస్ట్ అటెండెంట్కి. అదే ట్రేడ్ హెల్పర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా అంతే. మనకి అన్రిజర్వ్డ్కి ఏమో 7, ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్కి ఏమో 1 అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 18,000 నుంచి మనకి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఎక్స్ట్రా ఎలవెన్స్ అన్ని కలుపుకొని ఒక 30,000 వరకు కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మనకి 25 years వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే 10th పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్, క్లీనింగ్, అప్కీప్, ఎక్విప్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి కదా, అన్ని కూడా నీట్గా క్లీన్ చేసే క్యాబిలిటీ. మీకు ఐసీయూలోని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చాలా ఉంటాయి, ల్యాబొరేటరీస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉంటాయి కదా, వర్క్షాప్స్ అవి ఉంటాయి కదా, అండ్ అక్కడ మొత్తం హాస్పిటల్కి సంబంధించిన మొత్తం వార్డ్స్, ల్యాబ్స్ అన్నీ ఉంటాయి కదా. అలాంటివన్నీ కూడా మీరైతే అక్కడికి వెళ్ళి వర్క్ చేసే క్యాపబిలిటీ మీకైతే ఉండాల్సి అయితే చెప్తున్నారు అనమాట. ఓకే, సో గైస్ మీరు ఇక్కడ ఇలా కిందకు వచ్చేస్తే మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ విషయానికి వస్తే మనకి 20th జూలై 2025 అనే ఒక డేట్కి మనకైతే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్సే మనకైతే ఉంటాయి. ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీకి ఏమో 3 years, పీడబ్ల్యూబీడీలో మనకి ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years అయితే ఇస్తున్నారు వీళ్ళు, 10 years కాకుండా. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేటికి మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్లస్ 3 years మనకైతే ఉంటుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే క్యాండిడేట్ షాల్ పే ద అప్లికేషన్ ఫీ ఆఫ్ 300 rupees ఆన్లైన్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ బేస్ చేసుకుని మీరు 300 rupees పే చేస్తారు. అదే మీరు ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజబిలిటీస్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ అనుకోండి, ఫస్ట్ టైం అప్లై సివిల్ పోస్ట్ ఆఫ్టర్ సర్వీసింగ్ ఎనీ ర్యాంక్ ఆర్ ఎగ్జామ్టెడ్, అంటే మీకైతే ఏంటి ఫీజ్ అయితే ఉండదు, అప్లికేషన్ ఫీజ్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారన్నమాట. ఓకే, ఇంకా బెనిఫిట్స్ మనకి చాలా ఉంటాయి. ఎలివెన్స్ అన్ని కూడా కలుపుకొని ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పిన 18,000 ఏమో బేసిక్ ఉంటే దానికి ఎక్స్ట్రాగా అదర్ ఎలివెన్సెస్ డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ అన్ని కూడా కలుపుకొని ఒక 30,000 వరకు కూడా మీరైతే ఆన్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. అటెండెంట్కైనా ట్రేడ్ హెల్పర్కైనా సరే ఫస్ట్ మీకు ఒక రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే పెడతారు.
రిటన్ టెస్ట్ రాసిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ చేశారు గైస్, చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి రిటన్ టెస్ట్లో మనకి 100 మార్క్స్కి మనకి ఎవాల్యుయేట్ చేస్తారు. జనరల్ నాలెడ్జ్ మీద, మ్యాథమెటిక్స్ మీద, లాజికల్ రీజనింగ్ మీద, జనరల్ ఇంగ్లీష్ మీద టెస్ట్ చేస్తారన్నమాట. ఓకే, స్కిల్ టెస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ది రెస్పెక్టివ్ ఏరియా స్పెషలైజేషన్, అంటే ఎలా హెల్ప్ చేస్తారు, ఎలా ఉంటుంది వర్క్, దాని మీద నాలెడ్జ్ అన్నీ కూడా మనకైతే చెక్ చేస్తారన్నమాట. అంతకు మించి ఏం లేదు. ఇలా పైకి వచ్చేస్తే ఇంకా లొకేషన్ విషయానికి వస్తే ఏంటి, హోమీ బాబా క్యాన్సర్ సెంటర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ న్యూ చండీగఢ్ పంజాబ్ ఆర్ హోమీ బాబా క్యాన్సర్ సెంటర్ సంగ్రూర్ అనే ఒక లొకేషన్స్లో ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై అయితే చేసుకోవాలి, అది మాత్రం గమనించండి. అంతే తప్పించి అక్కడ వాళ్ళే అప్లై చేసుకోవాలని కాదు ఇది. సో ఇది మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి తప్పకుండా మీరైతే ట్రై చేయండి. చాలా మంచి అప్డేట్ గైస్ ఇది మాత్రం. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు, అండ్ అటానమస్ బాడీ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది కాబట్టి మంచి అప్డేట్ తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చిన తర్వాత వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది, అది చూసి నీట్గా డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోండి. కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ మీకు అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ కనిపిస్తుంది. ఆ నోటిఫికేషన్ లింక్లో మనకి అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఇక న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేయండి. క్లిక్ చేసి ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఒక న్యూ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసిన తర్వాత లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి ఎంటర్ చేసేసుకొని తర్వాత మీరు అప్లికేషన్ అయితే మీరు ఎంటర్ చేసి ఫాస్ట్గా ఫీజు పే చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. మీకు తప్పకుండా అయితే ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అయితే తప్పకుండా వర్క్ చేసినవి అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే త్రూ అవుట్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా మీకు కంపల్సరీ వాళ్ళైతే కమ్యూనికేషన్ అయితే ఇస్తారని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్లో మనకి డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేస్తారు, దానికోసం ఎస్ఎస్సి పాసింగ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్ లిస్ట్ మీకు రెడీ చేసి పెట్టుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఏమంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. పెన్షన్ డిజబిలిటీ ఫిజికల్లీ డిజబిలిటీ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోవాలి. పీడబ్ల్యూబీడీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలని వీటికి క్లియర్గా మెన్షన్ అయితే చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మంచి అప్డేట్ గైస్, ఎవరైతే 10th పాస్ ఉండి మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నా చాలు, మీరు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సెట్ చేసుకుని మీరు చక్కగా అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి అప్డేట్ ఫ్రమ్ టీఎంసీ. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్స్ఎం జాబ్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.